నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। ప్రజాసేవకు కొత్త భాష్యం చెబుతున్న ఆదర్శ నాయకుడు లోకేష్ అన్న। చీఫ్ విప్ జీవి మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేసిన జీవి మక్కెన। విటంరాజుపల్లి భదీరుల పాఠశాలలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీతో పాటు అన్నదానం చేసిన జీవి। బాప్టిస్ట్ ఆస్తులను పరిరక్షణ కోసం చీఫ్ విప్ జీవిని కలిసిన సంఘ పెద్దలు, రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చిన చీఫ్ విప్। రాష్ట్ర మంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వినికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు। తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్ధి, తెలుగువారి ఔన్నత్యం కోసం ప్రతి క్షణం కష్టపడుతున్న ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపిన జీవి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో పండ్లు పంచడం, అలాగే అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మరి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం అభినందిస్తున్నా। నారా లోకేష్ గారు 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి 93%తో ఎమ్మెల్యేలు గెలవడానికి అహర్నిశలు కృషి చేశారు। పాదయాత్రలో యువతలో ఉత్తేజం నిలపడానికి 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు యువతలో స్ఫూర్తిని నింపారు। అట్లాగే అన్ని వర్గాల్లో ఉత్తేజాన్ని నింపారు, ధైర్యాన్ని నింపారు, అరాచక పాలన నుండి బయటికి తీసుకొచ్చారు లోకేష్ గారు। ఆనాడు మా నాయకుడు చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో ఉంచితే, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచితే కీలక పాత్ర పోషించి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించి, ఉద్యమాలు నడిపించి ఈ దుర్మార్గ పాలనని తుదముట్టించడంలో కీలక పాత్ర పోషించారు। ఐటీ శాఖ మంత్రిగా వారు గూగుల్ క్లౌడ్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు। అట్లాగే 117 జీవోని రద్దు చేసి కళాశాలలో విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చారు। అలాగే ఈరోజు తాతకు తగ్గ మనవుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలుగువారి ఔన్నత్యానికే ఈరోజు అహర్నిశలో కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారికి ఈరోజు ప్రజలందరూ కూడా శభాష్ అంటున్నారు। అలాగే పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక పేద కుటుంబాలను ఆదుకున్నటువంటి గొప్ప వ్యక్తి। యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబ పిల్లల్ని ఈరోజు అనేక మందిని చదివించారు। అలాగే హత్యలకు గురై చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నారు లోకేష్ గారు। ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారి సేవల్ని ప్రజలు ఎన్నటికీ మరవరు। తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొండంత అండగా ఉన్నారు। సప్త సముద్రాల అవతలున్న గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్న అంటే ఆదుకున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు। ఒక SMS ద్వారా, ఒక్క వాట్సాప్ మెసేజ్ ద్వారా కష్టాల నుండి బయట ఎక్కించినటువంటి నాయకుడు లోకేష్ గారు। ఇలాంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఈరోజు తండ్రి తాతల గౌరవాన్ని నిలబెడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, ఆవాస్యంగా, ఊపిరిగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుడు ఆయనకి అన్ని విధాల ఆరోగ్యాలు ఇచ్చి వారిని ముందు నడపాలి, ఉన్నత శిఖరాలు ఎదిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను। మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మాకు స్ఫూర్తి, పేదవాళ్లకు పేదరికం లేనటువంటి సమాజాన్ని తీసుకురావడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు సంక్షేమం అందించడం కోసం అహర్నిశలు కష్టపడతాం। నేటి యువత నారా లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుతున్నాను।
వినుకొండ పట్టణంలో స్లీపర్స్ కాలనీకి చెందిన అనంతలక్ష్మి అనే మహిళ తన పర్సును పోగొట్టుకోవడంతో అది వినుకొండ పట్టణ పోలీసు వారికి దొరకటంతో ఆ పర్సులో ఉన్నటువంటి వివరాలను సేకరించి పర్సు పోగొట్టుకున్న అనంతలక్ష్మిని పిలిపించి ఈ రోజు టౌన్ ఎస్ఐ షమీర్ బాషా మరియు రైటర్ దుర్గారావు ఆమెకు తిరిగి ఆ పర్సు అందులో ఉన్న డబ్బులు మొత్తం కూడా అందించడమైనది. వినుకొండ పట్టణంలో గత 3 దశాబ్దాలుగా ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న సోమేపల్లి వెంకట సీతారామయ్య వృత్తిరీత్యా కండక్టర్ అయిన ప్రవృత్తిరీత్యా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన చేతివ్రాత నిపుణుడు. వృత్తిరీత్యా విధులు నిర్వహిస్తూ తీరిక ఉన్న సమయంలో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు చేతిరాతలో మెలకువలను ఆనాటి నుండి ఉచితంగా నేర్పించటం అలవాటు చేసుకున్నారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న ఎంతో మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులను, బహుమతులను గెలుచుకున్నారని గత సంవత్సరంలో డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు దేశవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలు ఆయన ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొని రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతితో పాటు 25,000 రూపాయల నగదు గెలుచుకున్నారని అన్నారు. జాతీయ స్థాయిలో దేశంలో చేతిరాత పోటీలు ఎక్కడ జరిగినా సీతారామయ్య శిష్యులు పాల్గొని పలు బహుమతులను గెలుచుకోవటం ఆనవాయితీగా వస్తుందని, విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు పొందడానికి అందమైన చేతివ్రాత ఎంతగానో ఉపయోగపడుతుందని ఇలాంటి సంఘటనలను ఆయన ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. రాజకీయ నాయకత్వానికి మానవతా దృక్పథాన్ని అద్ది అందరి మన్ననలు అందుకుంటున్న అరుదైన నాయకుడు మంత్రి లోకేష్ అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కితాబిచ్చారు. విద్యారంగం, యువతపై ఆయనకు ఉన్న ప్రత్యేక అభిమానం, పట్టింపు రేపటి ఆంధ్రప్రదేశ్ మరింత ఉజ్వలంగా ఉండేందుకు బాటలు వేయనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వినుకొండ మండలం విటంరాజుపల్లి సమీపంలోని సెయింట్ ఆన్స్ ఉషోదయ మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు చీఫ్ విప్ జీవి స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈరోజు మా యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా బదిరీలకు చక్కగా ఈరోజు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీ అందరి మధ్యలో ఈరోజు పుట్టినరోజులు వేడుకలు చేయటం, నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు మీ అందరి ముందు చేయటం మాకు చాలా, మీతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకలు చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కెన్ గారికి, అలాగే సిస్టర్స్కు, ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు అధ్యక్షతన వినుకొండ పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్లో సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నా తల్లి భరతమాత నాకు నిలువ నీడ ఇచ్చిందని, అందుకు బదులుగా బానిస సంకెళ్ల నుండి నా తల్లికి విముక్తి కలిగించాలని అని సంకల్పించి బ్రిటిష్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన ధీరుడు మన నేతాజీ అని కట్టా సుబ్బారావు తెలిపారు. ఆయన జీవితం మన దేశ యువతకు తరగని స్ఫూర్తి అని తెలిపారు. భరతమాత కన్నా ముద్దు బిడ్డ మన భారతదేశాన్ని మొఘలాయలు పరిపాలించిన తర్వాత బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ వారు వచ్చారు. బ్రిటిష్ వారు ఆధిపత్యం కొనసాగించి దేశాన్ని సుదీర్ఘకాలం మనల్ని బానిసలు చేసి పరిపాలించారు. వారి యొక్క బానిస రక్తంలో నుంచి బయటికి రావడం కోసం స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఎంతో మంది నాయకత్వం వహించిన గొప్ప నాయకుల్లో నేతాజీ ముందు పాత్ర ఉంటుంది వారికి. ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా వారు జాతీయ అధ్యక్షులు చేశారు. వారి పందా వల్లనే మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఎందువల్లంటే ఆ రోజు ఆజాదీ హిందూ ఫౌజ్ నిర్మాణం చేసి 2వ ప్రపంచ యుద్ధంలో కూడా వారి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. రక్తాన్ని చిందించని దేశానికి స్వాతంత్రం నేను తీసుకొస్తా అన్నారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అహింసా సిద్ధాంతంతో ఒక పక్క గాంధీజీ గారు ఉంటే ప్రత్యేకమైన వారు ఈ దేశంలో ఉన్న ఎంతోమంది నాయకుల్ని కూడగట్టి చైతన్యపరిచి యువకుల్ని
లక్షల మందిని ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి వారే మెయిన్ కారణం. కాకపోతే బ్రిటిష్ వాళ్ళతో కొంతమంది అవగాహన ఒప్పందంతో ఒక సపరేట్ గా భావంలో భారత ప్రజల్ని ఏమార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మహానుభావుల్ని ఎక్కడ కూడా బయటికి రానియకుండా గుర్తింపు లేకుండా ఇదైంది. కానీ ఈ దేశానికి గొప్ప భరతమాత ఆయన. వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలని మరీ మరీ చెప్పుకుంటూ మనం ఈరోజు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వినుకొండ పట్టణంలోని నర్సాపేట రోడ్లో ఉన్న మిస్సమ్మ బంగ్లాలో ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు సంఘ సభ్యులు ప్రార్థనా పూర్వకంగా ఏర్పాటు చేసుకున్న శిలువను బుధవారం అర్ధరాత్రి క్రైస్తవ దొంగల సహకారంతో దళారులు తొలగించడం జరిగిందన్న విషయాన్ని సంఘ పెద్దలు చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుల దృష్టికి తీసుకువెళ్లారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇమ్మానియేలు తెలుగు బాప్టిస్టు చర్చి సంఘ సభ్యులు చీఫ్ విప్ జీవిని కోరారు. తక్షణమే స్పందించిన చీఫ్ విప్ జీవి వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ ను రికార్డులు పరిశీలించాలని, పట్టణ సీఐ శోభన్ బాబుకు శిలువను తొలగించి క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.